హలో ఎవ్రీవన్, అందరూ ఎలా అన్నారు? ఒక కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చాను. దాన్ని కొత్త రెసిపీ అని ఎందుకంటున్నా అంటే మా ఇంట్లో ఉన్న 3 ఇంగ్రీడియంట్స్తో దాన్ని చేశాను కదా. ముందుగా మా ఇంట్లో మిగిలిపోయిన బాదం తీసుకొని దాన్ని ½ అన్ అవర్ వరకు సోక్ చేసుకున్నాను. ఇంక ఇందులోకి స్వీట్నెస్ కోసం అని 6 డేట్స్ తీసుకున్నాను. వాటిని సీడ్స్ సపరేట్గా చేసుకొని తీసుకున్నాను. ఇంకా మన నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్కి వచ్చేద్దాము. అదేంటంటే మిల్క్. ఇంకా మిల్క్ని బాగా బాయిల్ చేసేసుకొని పక్కకు పెట్టుకోండి, చల్లారనివ్వాలి వాటిని. ఇంకా అసలైన ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? మనం ముందుగానే సోక్ చేసిన ఆల్మండ్స్కి పీల్ తీసేసి ఒక మిక్సీ జార్లో వేసేసుకోవాలి. అలానే మనం ముందుగా సీడ్స్ సెపరేట్ చేసాం కదా డేట్స్కి, వాటిని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇంకా మనం మెయిన్ ఇంగ్రీడియంట్ చల్లార్చిన పాలను కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని దీన్ని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. ఇంకా దీనికి పేరేం పెట్టాలో మీరే కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి గైస్. చూద్దాం దీనికి అసలు ఎలాంటి పేరు వస్తుందో. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా మంచి స్మూతీ టెక్స్చర్ వచ్చే వరకు దాన్ని మిక్సీ పట్టుకోండి. ఇంకా అంతే అండి, ఈ రెసిపీ అయిపోయింది. ఒక గ్లాస్లో పోసుకొని సర్వ్ చేసేసుకుంటే మన రెసిపీ అయిపోయినట్టే. పైన కొంచెం డేట్స్తో గార్నిష్ చేసుకుంటాం. ఇంకా మీరు కూడా ట్రై చేసి హెల్తీ డ్రింక్ ఎలా ఉందో కమెంట్ చేయండి. టేస్ట్ అయితే మస్తు ఉంది. వెళ్తూ ఒక లైక్ కొట్టండి. ఉంటాను.